హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ ఆర్టిఫిషియల్స్లో పనిచేస్తూ ఉన్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ 26వ తారీఖు మార్చి నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి ఈ బోర్ పాయింట్ అండి. ఈ నెల 1వ తారీఖు అంటే జూలై 1వ తారీఖు నాడైతే డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. 2026 ఇయర్ అండి. ఇక్కడి ఓనర్ పేరు వచ్చేసి చంద్రగారి వెంకటేష్ అనే ఈ వెంచర్ కు ఓనర్ అండి. దాదాపు 2 వెంచర్లలో నేను సర్వే చేయడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి చంద్రపూర్ విలేజ్, తోగుట్ట మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండి. అయితే మార్చి 26వ తారీఖు నాడైతే నేను సర్వే చేయడం జరిగిందండి. సర్వే చేసే క్రమంలో ఇక్కడ లోకల్ జియాలజికల్ కండిషన్, ఫార్మేషన్, హైడ్రోజియాలజికల్ కండిషన్ కంప్లీట్ అబ్జర్వ్ చేయడం జరిగిందండి. ఈ లోకల్ జియాలజికల్ ఫార్మేషన్ వచ్చేసి పెనిన్సులార్ లైసిక్ కాంప్లెక్స్, ఆర్కియన్ ఏజ్ టు పెరియోపోట్రోజోయిక్ ఏజ్ లో ఉన్నటువంటి ఈ ఫార్మేషన్ అండి. అంటే ఇక్కడ రాక్ వచ్చేసి డోలరైట్ డైక్ ఇంట్రూజివ్ పాస్ అయి ఉండటం మరియు గ్యాబ్రో ఈ రకరకాల ఫార్మేషన్ తోటి ఉండటం ఉన్నదండి. అయితే ఈ ఫార్మేషన్ లో గతంలో ఇదే ఓనర్ గారు అయితే 12 బోర్లు వేసుకోవాలి ఫెయిల్యూర్ కావడం అయితే జరిగిందండి. అయితే నేను ఈ ఫార్మేషన్ లో అంటే పక్కన నేను ఒక జియాలజికల్ ఫార్మేషన్ మనం ఈ గ్యాబ్రోలో దాదాపు డెప్త్ లో వెళ్తే వాటర్ వస్తుందనే ఉద్దేశంతో ఒక డీటెయిల్ గా నేను ఈ ఏరియా మొత్తం సర్వే చేయడం జరిగిందండి. ఒక వెంచర్ అయితే 2 ఎకర్ బిట్ అండి, ఇంకో వెంచర్ 2 ఎకర్ బిట్ అండి. ఈ 2 వెంచర్లలో నేను సర్వే చేయడం జరిగింది. ఇది మొదటి వెంచర్ అండి. చూడొచ్చు, నేను సర్వే చేసిన క్రమంలో నాకు 3 ఫ్రాక్చర్స్ అయితే ఐడెంటిఫై అయినాయండి. 3 ఫ్రాక్చర్స్ అంటే దాదాపు ఒకటి 120 నుంచి 130 ఫీట్లలో ఒకటి, మరియు 180 నుంచి 190 ఫీట్లలో ఒకటి, మరియు 340లో ఒక ఫ్రాక్చర్ అయితే ఐడెంటిఫై కావడం జరిగింది. ఆ ఫ్రాక్చర్ ఐడెంటిఫై అయిన మేరకు ఇక్కడి ఓనర్ గారికి అయితే చంద్రగారి వెంకటేష్ గారికి అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే చెప్పడం జరిగింది, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇక్కడి ఫార్మేషన్ ప్రకారంగా గతంలోనే వేసుకొని లాస్ అయి ఉన్నాడు అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా సర్వే చేసి ఇవ్వడం జరిగిందండి. నా సర్వే ప్రకారంగానే చెప్పినట్టుగానే రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. దాదాపు ఈ 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ ఇది మల్లన్న సాగర్ గతంలో నుండి ఇప్పటి వరకు అయితే మంచి సక్సెస్ రేట్ అయితే ఇస్తా ఉన్నానండి. ఈ సక్సెస్ రేటు చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. ఎక్కడో ఒక చోట అయితే దాదాపు అంటే 2 to 3% అనేది అక్కడిక్కడ ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయండి. ఆ ఫెయిల్యూర్ను ఓవర్కమ్ చేసుకుంటూ మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మంచి రిజల్ట్ అయితే ఇస్తా ఉన్నామండి. సో థ్యాంక్ యూ అండి.